బస్ టికెట్ దొరకలేదని కోపంతో ఇతను 800 కోట్లు సంపాదించాడు. ఫణీంద్ర సామా అనే ఇతను దివాళీకి తను వర్క్ చేస్తున్న బెంగళూరు నుండి హైదరాబాద్ కు వెళ్లి తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి బస్ టికెట్ కోసం ఎంత ట్రై చేసినా ఒక్క టికెట్ కూడా దొరకలేదు. ఫెస్టివల్ టైంలో తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా అని బాధపడి ఇలా ఇంకా ఎవ్వరికి జరగకూడదని అసలు ఈ బిజినెస్ లో మిస్టేక్ ఎక్కడుంది అని రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఫైనల్లీ మిస్టేక్ ని ఫైండ్ అవుట్ చేశాడు. బస్ ఆపరేటర్స్ కి, ట్రావెల్ ఏజెన్సీ అండ్ గవర్నమెంట్స్ కి కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల ఏ బస్ లో సీట్స్ ఖాళీగా ఉన్నాయి, ఏ బస్ లో సీట్స్ ఫుల్ గా ఉన్నాయని కస్టమర్స్ కి తెలియక కొన్ని బస్సులు ఫుల్ గా, కొన్ని బస్సులు ఖాళీగా వెళ్లేవి. ఇక ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ తేవాలని తన ఇద్దరు ఫ్రెండ్స్ తో రెడ్ బస్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. కంపెనీ పెట్టిన కొద్ది రోజులకే రెడ్ బస్ కంపెనీ బాగా గ్రోత్ అయ్యింది. దీని గ్రోత్ ని గమనించిన ఐబీబో రెడ్ బస్ కంపెనీని ఫరీదా సామా నుండి 800 కోట్లకు బై చేసింది. తర్వాత ఐబీబో నుండి మేక్ మై ట్రిప్ ఈ కంపెనీని కొని 6000 కోట్ల కంపెనీగా డెవలప్ చేసింది. ఇలా తను ఫేస్ చేసిన ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి 800 కోట్లు సంపాదించాడు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లర్న్ విత్ విజయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.